దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చివరి వచనాలు 18 వరకు మనం చదువుదాం. దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు 18 వచనాలు మనం చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్నట నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నాయన యొక్క సాయంకాల సమయంలో మా ప్రియులు నీ దాసురాలు పద్మాశిష్టి గారి గృహంలో చేరి ఈ రీతిగా ప్రార్థించుటకు, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీకు వందనాలు ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందారు, సాక్ష్యము ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. ఇప్పుడు కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం కనుక నా తండ్రి మీరే మాతో మాట్లాడండి. మీరు మమ్మల్ని దర్శించండి నాయనా. నీ కార్యము మా జీవితాల్లో జరిగించండి. అన్ని విషయాల్లో నీ కృపణ దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరు కూర్చోండి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం మరలా యొక్క సహోదరి పద్మాశిష్టి గారి గృహంలో చేరి ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు ఒక మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనము ఎందు నిమిత్తమై ఇక్కడ కూడి ఉన్నామో మనకు తెలుసు. పద్మాశిష్టి గారు యొక్క తల్లి గారు ఏం పేరమ్మా? కృపమ్మ గారు. కృపమ్మ గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమె ఈ కాలమును గతించి ఈ లోకాన్ని విడిచిపెట్టి 10 సంవత్సరాలు అయింది కనుక ఆ యొక్క జ్ఞాపకార్థముగా ఈ యొక్క కూడికను వారు ఏర్పాటు చేశారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
ఆమె ఈ లోకములో కృపమ్మ గారు ఆమె ఈ లోకానికి వచ్చింది. దేవుడు ఆమెను ఈ లోకానికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఆమెను ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి తీసుకొచ్చాడో ఆయన ఒక ఉద్దేశము, ఆయన ఒక ప్రణాళిక, ఆయన ఒక చిత్తమంతా కూడా దేవుడు నెరవేర్చిన తరువాత ఆమె కాలము సంపూర్ణమైనప్పుడు, ఆమె యొక్క కాలము సంపూర్ణమైనప్పుడు మరలా ఆమె తిరిగి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమె జీవించినంత కాలం కూడా ఈ లోకములో ఒక అద్దింట్లో జీవించింది ఆమె. ఆమెన్. హల్లెలూయా. ఏ ఇల్లు అది? అద్దిళ్ళు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సొంత ఇల్లు వేరు, అద్దిళ్ళు వేరు. ఈ మట్టి శరీరంలో ఉన్నంతసేపు అద్దిళ్ళే ఇది. ఈ మట్టి శరీరం అనేది ఒక గుడారము, ఒక ఇల్లు అది. ఆమెన్. హల్లెలూయా. మానవుడు ఈ మట్టి శరీరంలో ఉన్నంతసేపు కూడా ఆ మనిషికి ఇది ఒక తాత్కాలికమైనటువంటి గుడారము, ఒక తాత్కాలికమైన గుడారము. అది స్థిరమైన నివాసం కాదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించిన పౌలు అంటాడు, ఏమంటాడంటే ఇది స్థిరమైనటువంటి గుడారము కాదు అని అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇది స్థిరమైన గుడారము కాదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక చేతి సహాయము లేనటువంటి గుడారము అనేది మనకు ఒకటి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆ గుడారములో మనము నిత్యము యుగ యుగాలు ప్రియులారా దేవునితో ఉంటాం. ఆమె ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మరలా తిరిగి ఆమె ఆ ప్రాంతమునకు ఆమె వెళ్ళింది, తన ఇంటికి వెళ్ళిపోయింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కేవలము ప్రియులారా ఈ లోకములో ఉన్న ఈ యొక్క జీవితం అంతా కూడా, ఈ బ్రతికిన దినాలన్నీ కూడా కేవలము తాత్కాలికమే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కృపమ్మ గారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు బాల్య జీవితం ఆమె అనుభవించింది, యవన జీవితం అనుభవించింది, వృద్ధాప్య జీవితం కూడా అనుభవించింది. ఆమె బ్రతికినంత దినాలన్నీ కూడా బాల్య దినాల నుండి ఈ లోకమును విడిచిపెట్టే వెళ్ళిపోయేంత వరకు కూడా ఆమె జీవితంలో సుఖమున్నది, కష్టము ఉన్నది, సంతోషం ఉన్నది, వేదన కూడా ఉన్నది, నవ్వున్నది, ఏడుపు కూడా ఉన్నది. చూడండి, వెలుగున్నది, చీకటి ఉన్నది. కనుక ప్రియులారా గమనించండి, ఆమె కాదు కానీ ఈ లోకములో జీవిస్తున్న ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా ప్రియులారా సంతోషము, దుఃఖము, చీకటి, వెలుగు, చీకటి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ లోకములో ఈ మట్టి శరీరములో ఉన్నంత కాలము కూడా మానవుని జీవితానికి అవి తప్పవు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ లోకములో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా మనకి ఇవేమో ఉండవు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మరలా పుట్టరోళ్ళు వాళ్ళు మళ్ళీ ఈ లోకానికి రారు, వచ్చే అవకాశం లేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక రూపంలోనో లేకపోతే ఇంకొక రూపంలోనో పుట్టరోళ్ళు. ఎందుకనంటే వాక్య ప్రకారంగా ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంట? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత పరదేశం అనేది ఉంటుంది. ఈ లోకములో 7 పరిమాణాలు ఉన్నాయి. ఎన్ని పరిమాణాలు? 7 పరిమాణాలు. ఆ 7 పరిమాణాలు ఏంటి తెలుసా మీకు? కాలము, పదార్థము, కాలము, పదార్థము, చెప్పండి ఇంకా తెలియదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ పరిమాణం వచ్చి సైన్సు. చూడండి 5వ పరిమాణం వచ్చి
ప్రియులరా, అది 2 భాగాలు ఉంటుంది. 5వ పరిమాణం. ఈ 2 భాగాల్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఒక పక్కన ఉంటారు. రెండవది ప్రియులరా గమనించండి, సాతాను యొక్క సంతానం అంటే పరలోకము నుండి భూమి మీదకి త్రోయబడినటువంటి అపవాది యొక్క సైన్యము ఒక బ్లాక్లో ఉంటారు. ఒక బ్లాక్లో ఏమో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు, వీళ్ళంతా కూడా ఒక బ్లాక్లో ఉంటారు. 6వ పరిమాణం వచ్చి ఏమిటంటే పరదేశం, అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆ పరదేశంలో ఉంటారు. 7వ పరిమాణం వచ్చి దేవుడు ఉంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇవి ఆ 7 పరిమాణాలు. ఇవి ఈ 7 పరిమాణాల్లో మనం ఉన్నది 3వ పరిమాణం వరకే మనం ఉన్నాం. కాలము, పదార్థము, వెలుగు. కాలము, పదార్థము, వెలుగు అంటే మనిషికి ఇవ్వబడిన ఈ యొక్క 3 పరిమాణాల్లో ఈ మనిషి జీవిస్తున్నాడు. అంటే కాలము, చాలా జాగ్రత్త, కాలము, వెలుగు, పదార్థము, ఇవి 3 పరిమాణాలు. ఈ 3 పరిమాణాలే మానవుడికి ఇవ్వబడ్డాయి. 4వది వచ్చేంటి? సైన్సు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఒక మనిషి ఈ లోకములో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క ఆత్మ ఎక్కడుంటుంది అని అంటే, నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళైతే, యేసుక్రీస్తుని నమ్మి వాళ్ళ పాపాలు ఒప్పుకొని వాళ్ళు జీవించినంత కాలము కూడా పరిశుద్ధమైన జీవితం జీవిస్తే, ప్రియులారా, వాళ్ళు మరణించిన తర్వాత వారి యొక్క ఆత్మలో పరదేశికి వెళ్ళిపోతాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తాయండి? పరదేశికి వెళ్ళిపోతాయి. ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకుంటే, లేకపోతే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మి కూడా ఆత్మహత్యలు చేసుకుంటే, లేకపోతే ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా సరే దేవుని నమ్ముకోకుండా మరణిస్తే, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే ఈ యొక్క 5వ పరిమాణంలో ఒక బ్లాక్లో ఉంటారు. వీళ్ళు 5వ పరిమాణంలో ఒక బ్లాక్లో ఉంటారు. ఇంకొక బ్లాక్లో ఎవరు ఉంటారు? అపవాది, వాని యొక్క సైన్యం ఉంటుంది. ఇది 7 పరిమాణాల యొక్క ఉద్దేశం. కనుక మనిషి ఒకసారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ పని, దేవుడు పంపించినటువంటి పని ఏదైతే పూర్తయిపోద్దో, ప్రియులారా గమనించండి, ఆ పని పూర్తయిన తర్వాత మరలా వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికైతే చూడండి వెళుతున్నారంటే వాళ్ళ యొక్క ఆత్మ పరదేశికి వెళ్ళిపోతుంది. ఇంక పరదేశికి వెళ్ళిన ఆత్మ మళ్ళీ తిరిగి భూమి మీదకి రాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, వాళ్ళు యాక్సిడెంట్ చచ్చిపోయారమ్మా, అమ్మో దెయ్యమయ్యి తిరుగుతున్నారు అని అనుకుంటారు. లేకపోతే రకరకాల ఆలోచనలు ఉంటాయి ఈ లోకంలో, రకరకాలైన ఉద్దేశాలు ఉంటాయి. అవేమి ఉండవు, మన భయమే. ఇప్పుడు ఒక మనిషి ఊరేసుకొని చచ్చిపోయాడు అనుకోండి, అక్కడ ఊరేసుకొని చచ్చిపోయాడమ్మా, ఆ మనిషి వచ్చి పట్టుకుంటాడు అనుకుంటారు. కానీ ఆ భయము, ఆ మనసులో ఆ భయము ఉంటుంది మనిషికి. ఆ భయమే ఆ మనిషికి ఏం చేస్తుందంటే ఆవరించుకుంటుంది. అదే ఒక దురాత్మ, అదే దెయ్యపు ఆత్మ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాక్సిడెంట్ చేసి చనిపోయినా, లేకపోతే ఉరేసుకొని చచ్చిపోయినా, లేకపోతే ఇంకా ఏ ఇతర కారాల వల్ల చనిపోయినా, ఆ మనిషి మరలైన భూమి మీదకి రాడు. ఎందుకనంటే ప్రియులారా, దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో వాళ్ళకి ఒక గదిలో ఆయన నిర్మించేశాడు. నియమించిన తరువాత ప్రియులారా, వాళ్ళు అక్కడికే వెళ్తారు, కానీ అక్కడి నుంచి మరలా ఇక్కడి నుంచి మరలా అక్కడికి రారు. ఎందుకనంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఒకరోజు ఒక ధనవంతుడు, లాజరు చనిపోతారు కదా, ఆ స్టోరీ మనకు తెలుసు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధనవంతుడు, లాజరు, వాళ్ళిద్దరూ కూడా ప్రియులారా చనిపోయిన తర్వాత ధనవంతుడు చనిపోతాడు. వాడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఈ స్టోరీలో మనకు అర్థమైపోద్ది. తర్వాత పేదవాడు కూడా చనిపోతాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? అబ్రహాము యొక్క రొమ్మున అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఈ ధనవంతుడు ఎక్కడుండి
దేవుని అడుగుతున్నాడంటే పాతాళములో ఉండి దేవుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, తండ్రి అబ్రహామా, ఆ తండ్రి అయిన అబ్రహామా, చూడండి, పాతాళములో ఉండి ఈ ధనవంతుడు ఏమని మొరపెడుతున్నాడంటే, నా తండ్రి అయిన అబ్రహామా అని మొరపెడుతున్నాడు. నీ రొమ్మున అనుకున్నాడే ఆ లాజరు ఒక్కసారి నా దగ్గర ఒక్కసారి ఆయన చితికిన వేలుతో నీళ్లును ముంచి నా నాలుకను తడపమని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, దేవుడు అంటాడు అక్కడ, నాయన ఇక్కడున్న వాళ్ళు అక్కడికి, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి ఇక రారు అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకును ఇదిగో ఇతనికి మధ్యలో ఏమున్నదంటే ఒక పెద్ద అగాధం ఉన్నది అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు చూడండి, ఆ ధనవంతుడు మరలా తండ్రిని ఏం కోరుకుంటాడంటే, అయ్యా నా వెనకాల 5 ఇంకా సహోదరులు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు. ఎవరున్నారంట ఆయనకి? ఇంకా నా వెనకాల నాకు ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా నేను నడిచిన దారిలోనే ఉన్నారు. వాళ్ళు కూడా నేను నడిచిన దారిలోనే ఉన్నారు. కనుక నేను ఇక్కడ వేదన పడుతున్నాను. ఇక్కడ నేను బాధపడుతున్నాను, శ్రమ అనుభవిస్తున్నాను, కష్టం అనుభవిస్తున్నాను, దుఃఖం అనుభవిస్తున్నాను. ఇదిగో ఇది నేను ప్రత్యక్షంగా చూచాను. కనుక దీనిని గురించి నేను మరలా వెళ్ళి వాళ్ళకి బోధిస్తాను, చెప్తానంటే అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నాయనా, నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. మోషే లాంటి ప్రవక్తులు అక్కడ ఉన్నారు భూమి మీద. వాళ్ళు చెప్పిన మాట నీ సహోదరులు వింటే చాలు. కనుక దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, పాతాళానికి వెళ్ళిన వాడు ఇంకా పాతాళంలో తప్పనిచ్చి మళ్ళీ బయటికి రాడు. వాడు ఆత్మను కూడా బయటికి తీసుకుని రాడు దేవుడు. ఒకవేళ ఆ వ్యక్తి, మరొక వ్యక్తి, ఆ పరదేశికి వెళ్ళినటువంటి వ్యక్తి, వాడి యొక్క ఆత్మ పరదేశంలోనే ఉంటుంది, కానీ మరలా వాడి యొక్క ఆత్మ భూమి మీదకి వస్తుంది అని అంటే అది అవివేకమే. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము చూడండి. ఇప్పుడు మనం చదివిన వాక్యము, అక్కడ దశలోనికి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడుకుండుట నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము. నిద్రించిన వారంటే మరణించిన వాడు, చనిపోయిన వాడు, పరిశుద్ధులు. వారు పరిశుద్ధులు అవ్వచ్చు, లేకపోతే దేవుని ఎరిగిన వారిని పరిశుద్ధులు అంటారు, దేవుని ఎరగిన వారిని లోకస్తులు, అన్యులు అని అంటారు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. యేసుక్రీస్తును నమ్ముకొని వారు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిజం పొంది ప్రియులారా సంఘం యొక్క ఆరాధన క్రమంలో పాల్గొంటూ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని ఏమని అంటారంటే పరిశుద్ధులు అని పిలుస్తారు. బైబిల్ ఆ విధంగానే చెప్తుంది. వాళ్ళని ఏమని పిలుస్తుంది? పరిశుద్ధులు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎవరైనా సరే దేవుని నమ్ముకోకుండా, ప్రియులారా గమనించండి, వాళ్ళు దేవుని తెలుసుకోకుండా వాళ్ళు ఆ విధంగా జీవించారనుకోండి, ఇప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తున్నారంటే, చూడండి ప్రియులారా, వాళ్ళ పరిశుద్ధులుగా పిలువబడటం లేదు వాక్య ప్రకారం. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? మరణించారు. ఎప్పటి నుంచి మరణం ఉంది అని అంటే ఇప్పుడు కాదు. ఎప్పటి నుంచి? మొదటి కాలం నుంచి ఆదాము మొదలుకొని కూడా ఇప్పటి వరకు కూడా మరణము సంక్రమిస్తానే ఉంది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, వారి గురించి మనం దుఃఖపడుట అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. వారి గురించి మనము దుఃఖపడకుండా అవసరం లేదు, దుఃఖపడ్డ అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడున్నారంట? పరదేశిలో ఉన్నారు. ప్రభువు దగ్గర వాళ్ళు నిత్య విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారండి? విశ్రాంతిలో ఉన్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యే రీతిగా చెప్తాను చూడండి. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మ యొక్క మొదటి భార్య, ఆ పేరేం పేరు? హోప్ సిస్టర్. ఆ పేరేం పేరు? హోప్ సిస్టర్. ఆమె మరణించింది. ఈయన వేరే ప్రాంతంలో మీటింగ్స్కి వెళ్ళిపోయాడు. ఆమె హాస్పిటల్లో బలహీనత చేత ఆమెను హాస్పిటల్లో పెడితే హాస్పిటల్లోనే మరణించారు.
చూడండి, ఈయన మీటింగ్స్ చూసుకొని అక్కడికి మరుసటి రోజున వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వచ్చే వరకు కూడా ఆమెను ఎక్కడ ఉంచారంటే మార్చురు రూమ్లో పెట్టారు. ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళిన తర్వాత ఆ మార్చురులో నుంచి బయటికి తీసుకొచ్చి మంచం మీద పెట్టారు శవాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాడీని బయట పెట్టారు. బాడీని బయట పెట్టిన తర్వాత ఈయన ప్రార్థించాడు. ఆ మంచం మీద దగ్గర కూర్చొని ప్రియులారా ప్రార్థించాడు. ప్రార్థించిన తరువాత వెంటనే ఆమె జీవం వచ్చింది. ఆమె యొక్క జీవము, పోయినటువంటి ఆ జీవం మరలా తిరిగి ఆమెలోకి వచ్చింది. అప్పుడు ఆమె బ్రహ్నాం గారితో మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను అక్కడ విశ్రాంతి తీసుకొని వచ్చున్నాను, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం తీసుకుంటుందంట ఆమె? విశ్రాంతి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను విశ్రాంతిలో ఉన్నాను, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు మరలా అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నీతో మాట్లాడాలి, అందుకే నేను పిలిచాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఆయన పిలిచింది అది వేరే విషయం. ఇప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? ఆయనకి తెలియకుండా కొంత డబ్బు దాచింది ఆమె. దేనికి దాచింది అని అంటే, ఆయనకు ఒక పిస్టల్ అంటే చాలా ఇష్టం, ఒక నంబర్ కలిగిన తుపాకీ అంటే ఆయనకి ఇష్టం అంట. దాన్ని ఆయన కొనుక్కోలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈమె ఏం చేసింది? కొంత డబ్బును దాచింది కానీ ఆ విషయం ఆయనకి చెప్పలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఏమైపోయింది? మరణించిన తర్వాత ఇప్పుడు మరలా ఆయన పిలిచినప్పుడు ఆ జీవం, ఆమె యొక్క పోయిన జీవం మరలా తిరిగి ఆమెలోకి వచ్చిన తరువాత అప్పుడు చెప్పింది ఆ విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా, నువ్వు ఇదిగో నీకు ఫలానా తుపాకీ అంటే మీకు ఇష్టం కదా, ఇదిగో ఆ తుపాకీ కొనుక్కోవడానికి కొంత ధనమును నేను దాచాను, ఫలానా దగ్గర పెట్టాను అని చెప్పుద్ది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారంటే నిత్య విశ్రాంతిలో. అక్కడ బాధలు ఉండవు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏమండి ఏది కూడా ఉండదు. ఇప్పుడు చూడండి, మన మనసు ఉందనుకోండి, ఇప్పుడు అనేక రకాల కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో మన మైండ్ పరిగెడతా ఉంటుంది. అంటే మనం దాన్ని చెప్పలేం. కానీ ఇప్పుడు నేను బోధిస్తున్నప్పటికీ నా మైండ్ ఇంకా వేరే దాని మీద వెళ్తూ ఉంటుంది. నాదే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మైండ్ అలాగే ఉంటుంది. అంటే మన మైండ్కి ఒక స్థిరత్వం అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కానీ ఈ యొక్క మరణించిన వాళ్ళ యొక్క ఆ యొక్క మైండ్ వాళ్ళకి అక్కడ ఎలా ఉంటుందంటే ఇక ఏ ఆలోచనలు ఉండవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా భార్య, భర్త, బిడ్డలు, ప్రియులారా, ఇవన్నీ అక్కడ ఏమి కూడా ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? పరదేశిలో ఉండి అనంటే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? విశ్రాంతి, నిత్య విశ్రాంతిలో ఉన్నారు వాళ్ళు. కనుక వాళ్ళు ఒక దినాన మరలా రాబోతున్నారు. ఇక్కడ ఏం రాబడిందంటే, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను ప్రభువు దిగవచ్చును. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను ప్రభువు దిగివచ్చును అని వాక్యంలో రాయబడింది. ఇక్కడ ఇది రెండవ రాకడలో జరిగేటువంటి 3 భాగాలు ఇవి. ఆమేన్. హల్లెలూయా. 3 భాగాలు. మొదటి భాగం ఏంటి? ఆర్భాటము. రెండవ భాగం ఏంటి? ప్రధాన దూత శబ్దము. మూడో భాగం ఏంటంటే దేవుని బోర. చూడండి, ఆర్భాటం అనేది ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాములో జరిగిన పరిచర్యే ఆర్భాటము. ప్రధాన దూత శబ్దము క్రీస్తు థామస్ యొక్క పరిచర్యే ప్రధాన దూత యొక్క పరిచర్య ఉన్నది. మరి దేవుని బోర ప్రియులారా గమనించండి, అది ఊదబడుతున్నది. అయితే క్రీస్తు థామస్ యొక్క పరిచర్యలోనే ప్రియులారా ఈ ప్రభువునందు మృతులైన వారు తిరుగులేస్తున్నారు. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడిన వాక్యము చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి. మత్తయి సువార్త
పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని ఉన్న పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా శుద్ధలలో నూనె తీసుకొని పోలేదు. తీసుకుని పోయిరి. పెండ్లు కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయెను. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ముని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. చాలండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొనుటకు రండి అనే కేక వినబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు 10 మంది కన్యకలు లేచారు. వాళ్ళంతా ఎవరండి? కన్యకలు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి లేని కన్యకలు వాళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి. బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళ దివిటాలు వెలుగుతున్నాయి. బుద్ధి లేని కన్యకలు వాళ్ళ యొక్క సిద్ధులలో నూనె లేదు. బుద్ధి కలిగినటువంటి కన్యకలలో వాళ్ళ దగ్గర ఏమున్నదంటే నూనె ఉన్నది. కేక వచ్చింది. ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక వినబడింది. 10 మంది లేచారు ఆయన ఎదుర్కోవడానికి. అంటే ఈ లెగడమే పునరుద్ధానము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీన్ని ఏమంటున్నారండి? పునరుద్ధానము అంటే తిరిగి లేపబడటము. ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉంది. చనిపోయిన ప్రతి ఒక్కరికి పునరుద్ధానం. వాడు మంచోడు అవ్వచ్చు, చెడ్డోడు అవ్వచ్చు, భక్తి కలిగిన వాడు కావచ్చు, భక్తి లేనివాడు కావచ్చు. ఈ లోకములో ఉన్న ప్రతి దానికి పునరుద్ధానం ఉందని క్రీస్తు అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక పుష్పం ఉందనుకోండి. ఆ పుష్పాన్ని మనం పొద్దున్నే చూస్తే ఎలా ఉంటుంది? నిగనిగలాగా చక్కగా వికసిస్తూ ఉంటుంది. పుష్పం ఎలా ఉంటుంది? వికసిస్తూ ఉంటుంది. అదే పుష్పం మరో సాయంత్రం అయింది అనుకోండి, ఎలా ఉంటుంది? అది వాడిపోండి. దాని రెక్కలన్నీ కూడా వాడిపోండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని రెక్కలన్నీ కూడా ఎలా ఉంటాయి? వాలిపోతాయి. చూడండి, మళ్ళా పొద్దున్నే వచ్చేటప్పటికి అదే పుష్పం మళ్ళీ ఎలా ఉంటుందంటే వికసిస్తూ ఉంటుంది. క్రీస్తు అని చెప్తున్నాడు, దానినే పునరుద్ధానము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పొద్దున్నే అది ఎలా ఉంటుందంటే వికసిస్తుంది. సాయంత్రం అయ్యేటప్పటికి అది వాడబారుతుంది. అదే కీర్తనలో రాస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తాడు. సాయంత్రం అయ్యేటప్పటికి ఎలా ఉంటున్నాడు? ఆయన అస్తమిస్తున్నాడు. మరలా ఉదయాన్నే ఏం చేస్తున్నాడు? ఆయన ఉదయిస్తున్నాడు. పునరుద్ధానము. కనుక సృష్టిలో ప్రతి జంతువుకి పునరుద్ధానం ఉంది. ప్రతి జీవికి పునరుద్ధానం ఉంది.
సూర్యుడికి చంద్రుడికి పునరుద్ధానం ఉంది, పుష్పాలకు పునరుద్ధానం ఉంది. అదేవిధంగా మానవ కోటికి కూడా పునరుద్ధానము ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ పునరుద్ధానము అనేది దేవుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ యొక్క ఆత్మలన్నీ కూడా పరదేశంలో పెట్టాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుల యొక్క శరీరాలు, పరిశుద్ధుల యొక్క శరీరములేమో ఎక్కడున్నాయి? మట్టిలో కలిసిపోయింది శరీరాలు. కానీ వారి యొక్క ఆత్మలు ఎక్కడున్నాయి? పరదేశంలో ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గర లేవు, పరదేశంలో ఉన్నాయి. దేవుడు ఎక్కడున్నాడు? 7వ పరిమాణంలో ఉన్నాడు. ఈ పరిశుద్ధులు ఎక్కడున్నారు? 6వ పరిమాణంలో ఉంటాడు. అంటే దేవుడు ఉండే ప్రదేశం వేరు, ఈ యొక్క పరిశుద్ధులు ఉండే ప్రదేశము వేరు. దేవుడి దగ్గరికి అప్పుడే వాళ్ళు. ఎందుకనంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళకి ఏం చేయబడాలంటే తీర్పు తీర్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వీళ్ళు పరిశుద్ధులైనప్పటికీ వీళ్ళు జీవించినంత కాలంలో ఏదో ఒక పొరపాట్లు చేసి ఉంటారు. మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, లేకపోతే తలంపుల ద్వారా, నడవడికల ద్వారా. ప్రియులారా, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు జీవించినంత కాలంలో ఏదో ఒక పొరపాట్లు వాళ్ళు చేసే ఉంటారు. ఆ పొరపాట్లు బట్టి వాళ్ళకి ఏమని తీర్చబడుతుందంటే తీర్పు తీర్చబడుతుంది. ఇప్పుడు వాళ్ళు చూడండి, పరదేశంలో ఉన్నటువంటి ఆ ఆత్మలు మరలా తిరిగి ఎక్కడికి వస్తాయి అని అంటే భూమి మీదకి వస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వస్తాయండి? భూమి మీదకి వస్తాయి. భూమి మీదకి వచ్చి ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఎక్కడైతే పాతి పెట్టారో వాళ్ళ శరీరాలను, ఏమండి అర్థమవుతుందా? వాళ్ళ యొక్క శరీరాలను ఎక్కడైతే పాతి పెడతారో అక్కడికి వెళ్తారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క శరీరాన్ని మరలా వాళ్ళు ఏం చేస్తారంటే ధరించుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క మట్టి శరీరంలో నుంచి ఆ శరీరం ఎప్పుడైతే వాళ్ళు ధరిస్తారో మరలా ఆ ధరించేటువంటి శరీరము ఎలా ఉండబోతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్లోరిఫై బాడీ అంటారు దాన్ని, మహిమ శరీరము అని అంటారు దాన్ని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ థియోఫీని పరదేశంలో ఉంది. ఆ థియోఫీని వచ్చి ఇప్పుడు మరలా తిరిగి దాని యొక్క శరీరాన్ని అది ధరిస్తుంది. అంటే మట్టి శరీరాన్ని ధరిస్తుంది. అంటే అది తిరిగి లేచేటప్పుడు మట్టి శరీరముగా లెగదు. ఎలా లెగుస్తుంది అని అంటే మహిమ శరీరముగా లెగుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత మగ్దలేన మరి వచ్చి ఆయన్ని ముట్టుకోపోయింది, ఆయనను తాకపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అమ్మా నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి సన్నిధికి వెళ్ళలేదు అని చెప్తాడు. నేను ఇంకా మహిమపరచబడలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నువ్వు నన్ను ముట్టుకోవద్దు అప్పుడే అని చెప్పినప్పుడు ఆమె ఆయన ముట్టుకోకుండా అలాగే ఉండిపోయింది. అప్పుడు ఆయన మరలా పరలోకానికి వెళ్ళి ఆయన మహిమపరచబడిన తరువాత అప్పుడు మరలా భూమి మీదకి వస్తాడు. అప్పుడు భూమి మీదకి వచ్చి మరియా రా, ఇప్పుడు నన్ను ముట్టుకో. ఆ తోమాతో ఏమంటున్నాడు? తోమా వచ్చి నీ సందేహము తీర్చుకో, నా గాయాల్లో వేలు పెట్టి చూసుకో, ఇదిగో నా చేతిలో గాయాల్లో నీ వేలు పెట్టి చూడు, నీ సందేహాన్ని తీర్చుకోమని ఆయన చెప్తున్నాడు. అంటే ప్రియులారా గమనించండి, థియోఫీని వచ్చి పరదేశంలో ఉంది. వాళ్ళు మళ్ళా ఆ థియోఫీని భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడికి వెళ్ళి మరలా తిరిగి వాళ్ళ యొక్క శరీరాలు వాళ్ళు ధరిస్తారు. ఆ శరీరమే మహిమ శరీరము. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మహిమ శరీరముతో మనం ప్రభువుని ఎదుర్కొంటాం. వాళ్ళ శరీరాలు ధరించినప్పుడు అక్కడ వాక్యం ఏమైంది చూడండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును అని రాయబడింది. తర్వాత ఏం జరుగుద్ది? క్రీస్తునందు ఉండి మృతులైన వారు ఇప్పుడు మొదటగా లేచేది ఎవరండి? మృతులు. ఆమేన్, హల్లెలూయా. అంటే లెగటం అంటే అర్థం ఏంటి అని అంటే వారు ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి మరలా తిరిగి వాళ్ళ శరీరాల్లో ధరించి వాళ్ళు తిరిగి లేపబడతారు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
వాళ్ళు తిరిగి లెగటము అందరూ చూస్తారు, ప్రపంచం చూస్తుంది అప్పుడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎందుకనంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి ఆయన 3వ దినాన ప్రియులారా పాతి పెట్టబడ్డాడు. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తరువాత యేసుక్రీస్తు మొట్టమొదటిగా తిరిగి లేచాడు. ఆయన లేచిన వెంటనే ఆయనతో కూడా సమాధులు తెరవబడినని వాక్యంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఏం రాయబడిందండి? సమాధులు తెరవబడిన అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఆయనతో కూడా కొంతమంది లేచారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరుగుతున్న ఈ పునరుద్ధానములో ప్రియులారా, ఎప్పుడైతే ఆ థియోఫీను వచ్చి వాళ్ళు ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడ వాళ్ళు వెళ్ళి ప్రియులారా వాళ్ళ యొక్క శరీరాన్ని వాళ్ళు ధరిస్తారు. దానినే విమోచన అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ శరీరములో ఇప్పుడు ఎవరు స్వాధీనంలో ఉన్నాయి అని అంటే క్రీస్తు థామస్ చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళ యొక్క శరీరాలన్నీ కూడా అపవాది చేతిలో ఉన్నాయి అని చెప్తున్నాడు ఆయన. పరిశుద్ధుల యొక్క శరీరాలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి? అపవాది. అంటే ఇప్పుడు మన యొక్క సహోదరి కృపమ్మ గారి యొక్క శరీరము ఎవరి స్వాధీనంలో ఉంది? అపవాది స్వాధీనంలో ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆమె యొక్క థియోఫీను వచ్చి పరదేశంలో ఉంది. ఆమె యొక్క ఈ మట్టి శరీరం వచ్చి ఎక్కడుంది? మట్టిలో అపవాది చేతిలో ఉంది. అపవాది ఆమె యొక్క శరీరాన్ని కాదు, పరిశుద్ధుల యొక్క ప్రతి ఒక్కరి శరీరమును అపవాది ఏం చేసినాడు? వాడి యొక్క స్వాధీనంలో పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఇప్పుడు వారి యొక్క శరీరములను అపవాది చేతుల నుంచి విడిపించి వాళ్ళకి ఇవ్వడానికే దేవుడు మనలను భూమి మీద ఉంచాడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అదే రాయబడింది చూడండి, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చేయుచున్నవి. సహోదరులారా, 20వ వచనం అండి, 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు త్రొక్కును. ఇది ఇప్పుడు సమాధానకర్తయగు దేవుడు సాతానుని ఎక్కడ ఉంచుతున్నాడంట? మన పాదాల కింద. ఎందుకు మన పాదాల కింద ఉంచాడు అని అంటే ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క అపవాది చేతిలోనే పరిశుద్ధుల యొక్క శరీరాలు ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు వారి యొక్క శరీరాలు వాళ్ళకి అప్పగించడానికి దేవుడు సాతానుని ఎక్కడ పెట్టాడంటే మన దగ్గర పెట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, ప్రభువైన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా వాళ్ళు ప్రియులారా గమనించండి, వాళ్ళ యొక్క శరీరాలు వాళ్ళు పొందుకోవడానికి ఇప్పుడు ఎలా ఉన్నారంటే సిద్ధముగా ఉన్నారు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ ప్రపంచములో ఆఖరి పరిచర్య పెండ్లి కుమార్తెది మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. పెండ్లి కుమార్తె ముందు సాతానుడు తీసుకుని వచ్చి పెట్టబడ్డారు. ఎందుకు సాతానుడు పెండ్లి కుమార్తె ముందు తీసుకుని రాబడి ఆ పెళ్లి కుమార్తె ముందు పెట్టాడు అంటే పరిశుద్ధుల యొక్క శరీరాలు వాళ్ళకి ఇవ్వడానికి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు సాతానుని ఎవరు బంధించాలి అని అంటే పెండ్లి కుమార్తె సాతానుని ఏం చేయాలి? బంధించాలి. ఎలా బంధించబోతుంది? ఆమె పాదముల కింద శీఘ్రముగా తొక్కబోతుందంట. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. తొక్కి ప్రియులారా వారి చేతిలో ఉన్నటువంటి అధికార పత్రము, హక్కు పత్రము ఏదైతే ఉన్నదో దానిని తీసుకొని పెళ్లి కుమార్తె తీసుకొని ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా ఆ యొక్క థియోఫీని శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధుల యొక్క శరీరాలు వాళ్ళకి ఇవ్వబోతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధుల యొక్క శరీరాలు వాళ్ళు ధరిస్తారో అప్పుడు వాళ్ళు మనల్ని కలుసుకుంటారు, మనము వాళ్ళని కలుసుకుంటాం.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కలుసుకుని అప్పుడు మనం అందరము కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటాము అని వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు మనల్ని కలుసుకుంటారు, మనము వాళ్ళని కలుసుకుంటాం, వాళ్ళు మనల్ని చూస్తారు, మనము కూడా వాళ్ళని చూస్తాం. ఇప్పుడు చూడండి, కృపమ్మ గారు అక్కడ పరదేశిలో ఆమె నిత్య విశ్రాంతిలో ఉన్నది. ఆమె నిత్య విశ్రాంతిలో ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిత్య విశ్రాంతిలో ఉన్న ఆమె ఇప్పుడు అక్కడి నుంచి రావాలా, పరదేశిలో ఆమె ఉందే, ఆ పరదేశిలో నుంచి బయటికి రావాలని. బయటికి రావాలి అంటే ఆమెకు శరీరం ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆమె యొక్క ఆత్మ అక్కడ ఉన్నది. ఇప్పుడు ఆమెకు మనము శరీరం ఇవ్వబోతున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృపమ్మ గారికి శరీరము మనమే ఇవ్వబోతున్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియులారా గమనించండి, ఆమె యొక్క ఆత్మ పరదేశంలో ఉంది కాబట్టి ఆమె ఆ యొక్క విమోచన కొరకు ఏం చేస్తుందంటే మూలుగుతూ ఉన్నది. ఆమె మరలా తిరిగి ఆమె యొక్క దేహములకు వచ్చే వరకు ఆమె మూలుగుతానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సృష్టి యావత్తు మూలుగుతా ఉన్నది ఈ రోజున. ఏమండి, పుత్రత్వము పొందిన మనము కూడా మన దేహములో ఏం చేస్తున్నాము, మనలో మనం ఏం చేస్తున్నాం, మూలుగుతూ ఉన్నాం. మనమే కాదు, పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క దేహం గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ కార్యాలన్నీ కూడా దేవుడు ఎలా చేయబోతున్నాడంటే ప్రియులారా, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆయన ఏం చేయబోతున్నాడంటే సమస్తమును కూడా పూర్తి చేయబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఆమె యొక్క ఉద్దేశంలో ఆమె యొక్క ఆలోచనలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అవి నెరవేరకుండానే ఆమె వెళ్ళిపోతాయి. కానీ అవి నెరవేరవలసిన బాధ్యత బిడ్డల మీద ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఆమె అయితే ఇవి నెరవేర్చలేదా అని చూడదు ఈయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అని అంటే ఆమె ఈ శరీరంలో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఈ శరీరంలో లేదు. ఈ శరీరంలో ఉన్నంతసేపే నా బిడ్డలా పని చేశారా లేదా, ఏమండి ఇప్పుడు నేను నా కుమారుడికి ఏదైనా పని చెప్పాను అనుకో, నేను ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి వాడు చేశాడా లేదా అనుకుంటా ఉంటాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను అనుకోండి, వాడు చేశాడా లేదు. ఇప్పుడు నేను బ్రతికుండగా చూడండి, నేను చెప్పిన పని నేను ఈ లోకంలో ఉండగా వాడు చేయలేదనుకోండి, చేయకుండానే నేను వెళ్ళిపోయాను అనుకోండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నా మైండ్ వాడు చేశాడా లేదా ఇట్లా ఉండనే ఉండదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే ఈ ప్రయాసములన్నీ మాని అని వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రయాసములన్నీ మాని అని అంటే లోకములో ఉన్నదంతా కూడా మనిషికి ప్రయాసమే. ఇదంతా కూడా మనకి ఏంటండి, ఇది ప్రయాసపడుతున్నాం. మనం ఎలా బ్రతకాలో ప్రయాసపడుతున్నాం, ఎలా జీవించాలో ప్రయాసపడుతున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమి తినాలో ప్రయాసపడుతున్నాం, ఏమి ధరించాలో ప్రయాసపడుతున్నాం. ఈ లోకములో మానవ జీవితంలో ఈ మట్టి శరీరంలో ఉన్నంత కాలము కూడా మనము ఏం చేస్తున్నామంటే ప్రయాసముతో ఉంటున్నాం. చూడండి 90వ కీర్తన ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 90వ కీర్తన. ఇసారా 90వ కీర్తన. 90వ కీర్తన మొదటి నుంచి చదవండి. ప్రభువా, ఈ చూడండి, ఈ కీర్తన చాలా జాగ్రత్తగా చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతముల పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపబడక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను
నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టును నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురింతురు. పొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ కోపం వలన మేము క్షీణించుతున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడుచునట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమునుడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూశారా? ఇప్పుడు కృపమ్మ గారు ఆమె నిజంగా మనకంటే అందరికంటే కూడా ముందుగా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నవాళ్లే బాధలు, కష్టాలు, శ్రమలు, శోధనలు ఇవన్నీ కూడా అనుభవిస్తారండి. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అవేవి కూడా చూడండి. మనుషుల యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80. చక్కగా రాశాడండి ఈ యొక్క మోషే గారి కీర్తనం. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఈ లోకములో మానవుని యొక్క జీవితం అంతా కూడా ప్రియులారా ఆయాసము దుఃఖమే. నిజమే కదా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఒక దినమున మరలా తిరిగి ఆమెను దేవుడు భూమి మీదకి తీసుకుని వస్తా ఉంటాడు. తీసుకుని వచ్చినప్పుడు ఆమె శరీరాలు ఆమెకి ఇవ్వబడతాయి. ఆమె శరీరాలు ఆమెకి ఇవ్వబడుతుంది. ఆమె మరలా తిరిగి మనం కలుసుకుంటాం. మనం ఆమె చూస్తాం. కృపమ్మ గారిని మనం చూస్తాం. మనలను ఆమె చూస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలను ఆమె చూస్తుంది. ఆమె మనలను చూస్తుంది. మనము కూడా ఆమెను చూస్తాం. మనమంతా కూడా ఏకమవుతాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు సన్నిధికి మనం చేరుకుంటాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక అద్భుతమైనటువంటి చిత్రం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుని యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తే ఒక అద్భుతంగా ఉంటుంది. అందుకనే యోబుతో దేవుడు అంటాడు, యోబు, భూమికి పునాదులు వేయబడక మునిపే నీవెక్కడుంటివో నీకు గుర్తున్నాయల్లా నాతో చెప్పు అంటాడు. యోబు ఎక్కడున్నాడు? భూమికి పునాదులు వేయబడక మునుపు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు యోబు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, భూమికి పునాదులు వేసినప్పుడు కృపమ్మ గారు ఎక్కడుంది? ఎక్కడుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మరలగా అక్కడికే వెళ్ళిపోద్దామే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆమె మరలా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రియులారా ఆమె నిత్య విశ్రాంతిలో ప్రభుతో ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తమ ప్రయాసములు మానింది. ఆమెన్. హల్లెలూయా. ఆమె ప్రయాసాలన్నీ మానింది. ప్రభువుతో జీవించి ఈ లోకములో ఉన్నంత కాలము ఆమె దేవుని నమ్ముకుంది. సంఘానికి క్రమంగా వెళ్ళింది. ఆమె తన యొక్క సంఘములో ఆ విధులు ఏవైతే నిర్వర్తించాల్సినవి ఉన్నవో అవన్నీ కూడా ఆమె నిర్వర్తించింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అవన్నీ కూడా ప్రియులారా గమనించండి, తమ ప్రయాసములన్నీ కూడా మానేసి ఇప్పుడు ఆమె నిత్య విశ్రాంతిలో ఉన్నది. కనుక ఒకానొక దినమున మనము మన శరీరాలు మార్పు చెందుతాయి. ఆమెను. హల్లెలూయా. ఏ విధంగా?
ఇందాక ఆమె యొక్క శరీరము ఏ విధంగా మార్పు చెందుతుందని చెప్పాను అని అంటే ఎలా ఎలా మార్పు చెందుతుందో ఆమె యొక్క శరీరము మహిమ శరీరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ శరీరం అండి? ఆమెకి ఇవ్వబడే శరీరం ఏది? ఇప్పుడు మహిమ శరీరం ఇవ్వబడుతుంది ఆమెకు. ఆమె ఈ భూలోకంలో ఉన్నప్పుడు మట్టి శరీరంతో ఉంది. ఆమె ఈ మట్టి శరీరాన్ని విడిచిపెట్టి పరదేశంలో ఉన్నది. ఇప్పుడు ఆమె యొక్క మట్టి శరీరమేమో ఎక్కడుంది? భూమిలో పాత పెట్టబడింది. ఇప్పుడు ఆ మట్టి శరీరమే మహిమ శరీరముగా మార్చబడి ఆమెకి ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనము ఈ మట్టి శరీరంలో ఉన్నాం. మనం కూడా దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మట్టి శరీరంలో ఉన్న మనము క్షయత అక్షయతను ధరిస్తుంది. ఇప్పుడు అంటే అక్షయమైనది అంటే అక్షయమైనది అని అంటే అర్థం ఏంటంటే నాశనము కానిది అని అర్థం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్షయమైనది అంటే నాశనము కానిది. అంటే ఆ నాశనము కానిది ఏది అని అంటే మహిమ శరీరమే నాశనము కానిది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహిమ శరీరం అంటే వాక్యము యొక్క శరీరము. ఆమేన్. హల్లెలూయా. ఏ శరీరం అనేది? వాక్యము యొక్క శరీరము. వాక్యము యొక్క శరీరానికి దానికి చావు అనేది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది క్షయమైపోతుంది, కానీ వాక్యము క్షయమయ్యేది కాదు. అది నిత్యము జీవించేది, ఎల్లవేళలా జీవించేది, అది యుగ యుగాలు జీవించేది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రేపు మరలా మనము సజీవంగా ఉన్నాం కాబట్టి ఒకవేళ రేపే దేవుని బూర ఊదబడినప్పుడు ప్రియులారా, మనమందరము కూడా కనురెప్ప పాటులో మన శరీరాలు, ఈ క్షయమయ్యే శరీరాలు అక్షయమైన శరీరాలు ధరించినప్పుడు ఇదిగో కృపమ్మ గారు మనము కలుసుకుంటాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కలిసి మనమంతా కూడా ఏకముతో ప్రభు సన్నిధికి వెళ్తాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏకముగా మనం ప్రభువుని ఎదుర్కొంటాం. అప్పుడు వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? అప్పుడు ఏడో పరిమాణంలోకి వెళ్తాం. అప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు ప్రియులారా ఏడో పరిమాణంలోకి ఎవ్వరు కూడా వెళ్ళరు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సరిగ్గా ఇదే సమయంలో గత 50 ఏళ్ల క్రితం ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2025. 2025 అంటే ఒకసారి వెనక్కెళ్ళండి. ఏమండి? 65 వస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 65 వస్తుంది. 1965 ప్రియులారా ఇదే నెల డిసెంబర్ 1965 డిసెంబర్ 18వ తారీఖున అనగా నిన్నటి దినమున ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కారు యాక్సిడెంట్ అయిన రోజు. ఆ రోజు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక 18వ తారీఖున ఆయన కారు యాక్సిడెంట్ అయింది. 24వ తారీఖు వరకు కూడా ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. 24 రాత్రి ఆయన సాయంకాల సమయంలో సాయంకాలపు బలిగా ఆయన ఏం చేయబడ్డాడంటే మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 50 ఏళ్ళు క్రితం, కరెక్ట్గా 50 సంవత్సరాలు అయింది ఇప్పటికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు బ్రహ్మ ఈ లోకములో ఆయన సాయంకాలపు వర్తమానికుడిగా, సాయంకాలపు వెలుగుగా, సాయంకాలపు బలిగా ఆయన అర్పించబడడానికి ఆయన ఈ లోకములోకి వచ్చాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆయన ఆ కెంటకీ నుంచి, అరిజోనా నుంచి కెంటకీ వెళ్తా ఉన్నాడు. వెళుతున్నటువంటి ఆ ప్రయాణంలో ఆయన కారు ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో నుజ్జు అయిపోయింది ఆయన కారు. దాంట్లో మెడా సిస్టర్ ఉంది, జోసఫ్ బిల్లిపాల్ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ పిల్లలు ఉన్నారు. చూడండి, ఆ యాక్సిడెంట్లో అక్కడికే ఆ మెడా సిస్టర్ కోమాలోకి వెళ్ళిపోయింది. ఆవిడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోమాలోకి వెళ్ళిపోయింది. క్రీస్తు బ్రహ్మేమో ఆ యొక్క స్టీరింగ్కి, ఆ యొక్క సీటుకి మధ్యలో ఆయన ఏమైపోయాడంటే అతుక్కుపోయాడు. ఈయన
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతుక్కుపోయి ప్రియులారా గమనించండి, ఆయన తల ఆ డోర్కు ఉన్నటువంటి అద్దాలకు ప్రియులారా బయటకు వచ్చి ఇలా వేలాడు పడిపోయింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంచుమించుగా ప్రియులారా గమనించండి, 4-5 కిలోమీటర్లో ట్రాఫిక్ ఆగిపోయింది, వాహనాలు ఆగిపోయినాయి, అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ. అది తీయడానికే ఇంచుమించుగా ప్రియులారా 4 గంటలు పట్టిందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ డోర్ తీసి ఆ డోర్లో నుంచి ఆయన బయటికి తీసేటప్పటికి అంత టైం పట్టిందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కరెక్ట్గా 1 రోజులు ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, 24వ తారీఖున ప్రపంచమంతా కూడా 24 ఎలా ఉంటుంది అని అంటే క్రిస్మస్ సంబరాల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ఉంటుందండి? క్రిస్మస్ సంబరాల్లో ఉంటుంది. కనుక అటువంటి సమయంలో ప్రియులారా మన విమోచకుడు, మన రక్త సంబంధి, మన బంధువు క్రీస్తు బ్రహ్మము ప్రియులారా ఆయన మరణించాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మరణించిన తరువాత ఆయన బాడీని ఇచ్చేశారు, ఇంటికి తీసుకెళ్ళిపోయారు. డిసెంబర్ 24 నుంచి ఏప్రిల్ నెల 13వ తారీఖు వరకు కూడా ఆయన యొక్క శరీరమును భూమి మీదే ఉంచారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పటి నుండి అండి? డిసెంబరు 24 నుంచి 1966 ఏప్రిల్ నెల 13వ తారీఖు వరకు ఆయన యొక్క శరీరము భూమి మీదనే ఉన్నది. అంటే ఇంచుమించుగా 3 నెలలు ప్రియులారా ఆయన యొక్క శరీరము భూమి మీద. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా గమనించండి, వాక్యము యొక్క నెరవేర్పు జరగాలి. ఏమిటా వాక్యం అంటే, నీ పరిశుద్ధుని యొక్క శరీరమును నీవు కుళ్ళు పట్టనివు అనే వాక్యములో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అలాగే 4 నెలలు ఉంచేశారు. రెండవది ప్రియులారా గమనించండి, ఆయన యొక్క భార్య మెడా సిస్టర్ ఆమె కోమాలో ఉంది. ఆమె వచ్చే వరకు కూడా భూస్థాపన చేయనీలేదు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే ప్రియులారా గమనించండి, ఆ యొక్క వాడి మళ్ళా ఆమె ఆ మామూలు స్థితిలోకి కోమాల నుంచి బయటకు వచ్చిందో అప్పుడు ఆమె మళ్ళా తేరుకుంది, బాగా మామూలు స్థితిలోకి వచ్చేసింది. ఎప్పుడైతే మామూలు స్థితిలోకి వచ్చిందో వెంటనే ఆమెను డిశ్చార్జ్ చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమెను డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన దాకా ప్రియులారా గమనించండి, ఆయన యొక్క శరీరము అక్కడే ఉంచారు. ఆమె ఎప్పుడైతే ఆ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిందో వెంటనే ఆ యొక్క శరీరమును, ఆ బాడీను ఆమెకు చూపించి ప్రియులారా తీసుకువెళ్ళి ఏం చేసినారంటే, ఏప్రిల్ నెల అంటే 66వ సంవత్సరం 1966 ఏప్రిల్ నెల 11వ తారీఖున ప్రియులారా ఆయన యొక్క శరీరమును భూస్థాపన చేశారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఏప్రిల్ 13వ తారీఖున ఆయన మరలా తిరిగి లేచాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1966 ఏప్రిల్ నెల 13వ తారీఖున ఆయన మరలా తిరిగి లేచాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు చనిపోయిన యొక్క వాళ్ళ యొక్క శరీరాలు కానీ వాళ్ళ యొక్క ఆత్మలు కానీ, శరీరమేమో అపవాది చేతిలో ఉన్నది, వాళ్ళ యొక్క ఆత్మలు మాత్రము దేవుని యొక్క చేతిలో ఉన్నవి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు కృపమ్మ గారు ఆమె మరలా తిరిగి ఈ భూమి మీదకి రాబోతుంది. ఎప్పుడు వస్తుంది అని అంటే ఆమె శరీరం కోసం వస్తుంది. ఆమె శరీరం కోసము మనమే ఆమె యొక్క శరీరాన్ని మరలా తిరిగి ఆమెకి ఇవ్వాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఎక్కడైతే పాతి పెట్టబడిందో ఆ థియోఫిను వచ్చి అక్కడ నిలబడుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిలబడినప్పుడు ప్రియులారా ఆ టైంలో నువ్వు నేను సజీవంగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె శరీరాన్ని లేపి మరలా తిరిగి ఆమెకి ఇస్తాం మనం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ యొక్క అక్షయమైన శరీరం ఆమె ఏం చేస్తుంది అంటే ధరించుకుంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ధరించినప్పుడు ఆమె 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 మనము కూడా కలిపి
ఓ ప్రభువుని ఎదుర్కొనుటకు 7వ పరిమాణంలోకి వెళ్తాం. 7వ పరిమాణంలో ఉన్న మనము మరలా తిరిగి భూమి మీదకి వస్తాం 1000 ఏళ్ల పరిపాలనకు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16 నుంచి. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. చదవండి. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి రండి రాజుల మాంసమును 13 నుంచి చదవండి. 13వ వచనం నుంచి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. చూడండి, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార వస్త్రములు ధరించి తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి యొగు దేవుని తీక్షమైన ఉగ్రతన మధ్యపు త్రుట్టిని త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 14వ వచనంలో ఏముందంటే, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను ఏం చేస్తున్నారంట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు కృపమ్మ గారు ఆమె తెల్లని బట్టలు వేసుకుని తెల్లని గుర్రాలెక్కి వచ్చుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె కాదు, పరిశుద్ధులందరూ. ఆమె హల్లెలూయా. పరిశుద్ధులందరూ కూడా అక్కడ ఆయనను వెంబడిస్తున్నారంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఆ పరిశుద్ధుల్లో ప్రియులరా, వాళ్ళు తెల్లని గుర్రములెక్కి తెల్లని వస్త్రాలెక్కి వేసుకొని వాళ్ళు మళ్ళా భూమి మీదకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే 1000 ఏళ్ల పరిపాలనకు, తీర్పు తీర్చుటకు. ఆమేన్. హల్లెలూయా. దేనికి వస్తున్నారు వాళ్ళు? సమస్త జనులను ఇనప దండముతో కొట్టడానికి. అంటే కొట్టుట అంటే అర్థం ఏంటంటే తీర్పు తీర్చుట అని అర్థం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక కృపమ్మ గారి గురించి సిస్టర్ గారు, పద్మా సిస్టర్ గారు కానీ, ఆమెకి ఇచ్చిన 2 బిడ్డలు కానీ బాధపడాల్సిన అవసరము లేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆమె యొక్క మార్గములో ప్రియులారా మీరు నడవాలి. దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి జీవించాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నంత కాలము ప్రియులారా మనము జీవించున్నాము. ఎంత మంచి చేశాం, ఎంత చెడు చేస్తున్నాం, ఎంత పేదవాళ్ళని మనం ప్రేమిస్తున్నాం, దిక్కులేని వాళ్ళని, విధవరాలను. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దిక్కులేని బిడ్డలను, విధవరాలను పరామర్శించుటే నిజమైనటువంటి భక్తి అని వాక్యంలో రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవించినంత కాలము కూడా దేవుని వాక్యాన్ని మనం చూసుకుంటూ, దేవుని యొక్క వాక్యముతో భయం కలిగి, భక్తి కలిగి జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ ఇప్పటి వరకు కూడా నా తండ్రి ఆయన ఒక సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిశ్చయంగా నాయన
మేము నిరీక్షణ లేని ఇతరుల వలె మేము దుఃఖపడుకుంటున్నాం నాయన. నాయన మేము నాయన ఏ విధంగా నా తండ్రి ఈ లోకంలో జీవించాలో ప్రభు, ఆ విధంగా జీవించుటకు నాయన మాకు కావలసిన ఆదరణ మాటలు, ఓదార్పు మాటలు ప్రభు మీరు మాకు నాయన ముందుగానే ఈ గ్రంథంలో రాసి ఉంచారు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నిజంగా నాయన కృపమ్మ గారు ఈ లోకంలో ఏ విధంగా జీవించారో నాయన అదుగునా ప్రభు మీరు మాత్రమే ఎరిగిన దేవుడు నాయన. నాయన అదుగునా ప్రభు ఆమె యొక్క జీవితం, ఆమె బాల్య దశ, ఆమె యవ్వన దశ, ఆమె యొక్క వృద్ధాప్య దశ తండ్రి నిన్ను తెలుసుకున్నప్పుడు ఆమె ఈ లోకములో ఏ విధంగా జీవించిందో, ఏ విధంగా నడిచిందో ప్రభువా నాయన, ఏ విధంగా భక్తి జీవితాన్ని జీవించిందో ప్రభు, నీ కోసం నాయన ఆమె ఏ విధంగా అయితే నాయన ప్రభు పోరాటం చేసిందో ప్రభు నాయన, అట్టి పోరాటాన్ని ఆ విధంగా జీవించుటకు నాయన ఈ కుటుంబానికి కూడా దైత్యమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా నాయన ఈ కాలం యొక్క వర్తమానం ఆమెకు తెలియకుండా ఉండవచ్చు, అయినను సరే ప్రభువా ఈ కాలం యొక్క వర్తమానము ఎవరికైతే తెలియదో నాయన వారు ఖచ్చితంగా నీ రాజ్యంలో ఉంటారు ప్రభువా. తెలిసి దాన్ని నాయన విడిచిపెడితే నాయన వారు ఎటు పరిస్థితుల్లో కూడా నాయన నీ రాజ్యంలో ఉండరు ప్రభువా. కనుక నా తండ్రి మేము సంపూర్ణంగా నాయన నీ వాక్యానికి లోబడి, నీ వాక్యమునకు వినయము విధేయత చూపిస్తూ, నీ వాక్యాన్ని గౌరవిస్తూ, నీ వాక్యాన్ని ప్రేమిస్తూ, నీ వాక్యాన్ని హత్తుకునొచ్చు ప్రభువా మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను నాయన మీరు మాకు అనుగ్రహించండి. సిస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆమెకు మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దాయించండి. భర్తను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆయన కూడా మంచి ఆరోగ్యము దాయించండి నాయన. భగతుని దీవించండి ప్రభువా. బిడ్డలు నాయన ఈ లోకంలో జీవిస్తున్నారు ప్రభువా, వారు కూడా నాయన అనేకమైనటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభువా. దుష్టుడు నాయన అనేక విధాలుగా నాయన బిడ్డలను ప్రభువా శోధిస్తూ ఉండగా నా తండ్రి వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క కుయుక్తులు, వాడి యొక్క తలపులంటే ప్రభువా జీవం కలిగిన క్రీస్తు పరిణామంలో గద్దించిరైపరుస్తున్నాము తండ్రి. ఆధ్యాత్మికంగా నీ బిడ్డలను బలపరిచి ముందుకు నడిపించను ప్రభువా. నీ వాక్యం యొక్క శక్తి సామర్థ్యముతో నాయన బిడ్డలను అభిషేకించను ప్రభువా. మీరు నాయన బలపరిచి ముందుకు నడిపించండి నాయన, సహాయం చేయండి నాయన గారు. మీకు వందనాలు ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, పేరు పేరు చొప్పున నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. అన్ని విషయాలన్నీ కృపణ దాయించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డకును, మరి ముఖ్యముగా పద్మా సిస్టర్ గారి కుటుంబానికి ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.